స్తోత్రాలు వందనాలు ప్రభువా. సంఘం అంతా ప్రార్థించినప్పుడు నాయన పక్కన ఉన్నటువంటి డిస్టర్బ్ ను నోరు ఊహించాలి ప్రభువా. అందుని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు నాయన. అటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలు మా సంఘంలో జరగటానికి నాయన ఈ పరిచర్యను నానాటికి విస్తరింపచేయండి ప్రభువా. మీకు మహిమ కలుగుగాక. స్తోత్రాలు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు రోషము కలిగిన ఆయన, పౌరుషము కలిగిన సన్నిధిలో ప్రార్థించగలిగిన ఆయన మమ్మల్ని అందరినీ మీరు నింపండి ప్రభువా. మీకు మహిమ కలుగుగాక. స్తోత్రాలు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి పేరు పేరుని ఆశీర్వదించిన ఆయన, ప్రతి అవసరత ప్రభువా మీరు విడిపించిన ఆయన మహిమ ఘనత ప్రభావములు మీరే చెల్లించుకోగలరని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అందరం కూర్చున్నాం. ఒక క్షణం ఫలం దొరికిందా దొరకలేదా అది ఇక్కడ కూడా మనం పడదాం. రేపు అందరూ ఎన్ని గంటలకు వెళ్ళేది? 7 గంటలకా? 7 గంటలకల్లా మొత్తం రెడీ. వేరే ఊర్ల నుండి 7 గంటలకల్లా ఇక్కడ ఉండాలా. ఈ ఊళ్ళో అందరూ రెడీ అయ్యి 7 గంటలకల్లా ఇక్కడ ఉండాలా. ఉంటే మీకు ఆటోలో కారు ఏమిటి సిద్ధపాటు చేయడం జరిగింది. నేను కూడా వస్తా. పురుషులు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మీకు వెసులుబాటు ట్రెండ్ ఇబ్బంది లేదు. లేదులే అయ్యా మరి మేము ఉద్యోగాలు చేసి మా వంతు మేము సహకరిస్తామంటే సహకరించండి, ఇబ్బంది ఏం లేదు. అందరం రావాల్సింది తప్పనిసరిగా. మేము కూడా వస్తాం. పోయి ప్రార్థన పూర్వకంగా పని కొనసాగిద్దాం. దేవుడు అప్పగించిన పనులు నమ్మకంగా చేసుకున్నాం. మరి మీటింగుల కొరకు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము మందిరానికి ఇది పీపుడు లాగడని చెప్పేసి అనుకోబాకండి. మీకు చేతనైతే సహకరించండి, లేదంటే ప్రార్థన చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఇవ్వాల్సిన పని లేదు, కానీ మీరు యేసయ్యను నమ్ముకోండి, రక్షించబడండి, నిత్యరాజ్యాన్ని వారసులుగా మారండి. చూడండి వాళ్ళ త్యాగం ఒకసారి గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి దేవుని పెట్టారా. మరి దేవుని కొరకు అంత త్యాగాలు చేయడానికి కారణం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన కొరకు మనం చనిపోయిన తదుపరి నిత్య విశ్రాంతిలో ఆనందకరమైన జీవితం యుగయుగాలు తరతరాలు ఆయన దగ్గర జీవించే భాగ్యం దొరికింది. మరి మిగతా చోట్ల అంటే లేదు. మీరు ఆలోచించండి, పరీక్షించుకోండి, పరిశీలించండి దేవుని పెట్టారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు భయపడొద్దు. మరి ఇవ్వకపోతే ఏమైంది, ఇస్తే ఏమైంది అని చెప్పేసి అని మిమ్మల్ని ఎవరిని బలవంతం పెట్టట్లేదు. ఏమండి, ఒకవేళ పేదవాళ్ళు ఉంటే మీరు లేని స్థితిలో ఉంటే ప్రార్థన చేయండి, ఇచ్చినట్లుగా నాకు సహాయం చేయమని చెప్పేసి. ఒకవేళ ఇయ్యగలిగి ఉంటే చేతులు ముడుచుకోబాకండి, సహకరించే మనుషులు సహకరించండి. ఖచ్చితంగా ఈ మిరగాయలు వచ్చే పనికి ప్రతి ఒక్కరు రండి. పురుషులు స్త్రీలు అందరం కలిసి ఐక్యతతో వెళ్ళి దేవుని పని చేద్దాం.